రీసెంట్‌గా అయితే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక శుభవార్తను మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్‌పీఎస్సీ లీకుల ద్వారా ఆ యొక్క సంస్థ అనేది ప్రతిష్ట ఘోరంగా దిగజారింది. దాదాపు 2 సార్లు గ్రూప్ 1 పెట్టినా గానీ 2 సార్లు ఆ గ్రూప్ 1 అనేది రద్దు కావడం జరిగింది. ఈ సందర్భంలో అయితే టీఎస్‌పీఎస్సీని పటిష్టపరిచేందుకైతే యూపీఎస్సీ యొక్క సహాయం తీసుకుందామని అయితే సీఎం రేవంత్ రెడ్డి భావించినట్టు మనకి తెలుస్తుంది. ఈ సందర్భంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్ని కలిసి టీఎస్‌పీఎస్సీ పటిష్టత మరియు పారదర్శకతకు సంబంధించి కొన్ని విషయాల మీద నాలెడ్జ్ అందించాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్ని అయితే కోరడం జరిగింది. అదే సందర్భంలో యూపీఎస్సీ యొక్క గొప్పతనాన్ని గురించి కూడా చెప్పడం జరిగింది. ఆ సంస్థ ఇప్పటివరకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పారదర్శకతతో అయితే పరీక్షలు నిర్వహించి గొప్ప పేరు నిర్వహించుకుందా. అలాగే టీఎస్‌పీఎస్సీ కూడా ఆ స్థాయికి వెళ్ళాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి భావించి టీఎస్‌పీఎస్సీలో సభ్యులకు కూడా యూపీఎస్సీ ద్వారా శిక్షణ ఇప్పించి పారదర్శకత ద్వారా తెలంగాణ నిరుద్యోగుల యువతకైతే ఉద్యోగాలు అందించాలని, ఎలాంటి రాజకీయ నాయకుల ఒత్తిడికి తొలగకుండా, ఎలాంటి రాజకీయ నియామకాలు టీఎస్‌పీఎస్సీలో లేకుండా పూర్తి స్వతంత్ర వ్యవస్థగా టీఎస్‌పీఎస్సీని తీర్చిదిద్దామైతే తెలంగాణ నిరుద్యోగులకైతే సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు మనకి తెలుస్తుంది. ఇదేమైనా తెలంగాణ నిరుద్యోగులకి ఇది ఒక గొప్ప శుభ పరిణామం అని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత సొంత రాష్ట్రం టీఎస్‌పీఎస్సీ ఇలా లీకుల పాలు కావడం అనేది ఇది ఒక హీనమైన విషయం మనం చెప్పుకోవాలి. ఏదేమైనా మంచి వైపు అడుగులు పడాలని మనం కోరుకుంటున్నాం.